అందరికీ నమస్కారం అండి. వినాయక నవరాత్రులు సెకండ్ రోజు అండి, ఆదివారం. ఉషగారి పూజ అండి ఈరోజు ఆదివారం అని ఆయన సెలవు అని పెట్టుకున్నారు వాళ్ళు పూజ. ఆవిడ శనగలే నానబెట్టారండి ప్రసాదానికి. నేను ఏదో చెయ్యాలి కదని శనగలే నానబెట్టానండి. తీరా ఇద్దరము ఒకటే అయిపోయిందని చెప్పి మా ఆయన వేరేది మార్చమంటే శనగలు తాలింపు వేసానండి ఒక పక్క, అదొక ప్రసాదంగా ఉంటుందని. అలాగే ఒక పాల ప్యాకెట్ మరిగించుకున్నానండి నూక ప్రసాదం చేద్దామని. ఆ పాలు మరుగుతుండగా నూకని పంచదారని కలిపి మిక్స్ చేసుకున్నానండి. పాలు మరుగుతుండగా పాలుని పంచదార నూక కలిపి వేసానండి. అడుగంటకుండా కలుపుతూ ఉంటే అది బాగా దగ్గర పడి చిక్కబడుతుందండి. అలా కలుపుతూ ఉంటే ప్రసాదం రెడీ అవుతుందండి. దీనికి కొద్దిగా స్టవ్ మీద ఇంకో పక్క కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని అందులో వేసుకున్నానండి. అలాగే ఇలాచి పౌడర్ కొద్దిగా చేసుకుని అందులో వేసుకున్నానండి. ఫ్లేవర్ బాగుంటుంది. చిన్న పచ్చకర్పూరం పిసరంత వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ప్రసాదం కదండి, బాగుంటుందని వేసానండి. నేనైతే శనగల తాలింపు నూక ప్రసాదం అయితే రెడీ చేసానండి. వర్షం అయితే బాగా పడుతుందండి, అస్సలు ఆగట్లేదండి. ఎడతెరిపి లేకుండా 5 రోజుల నుంచి అలా పడుతూనే ఉంది. ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. కిందకి పంతులు గారు వచ్చేటప్పటికి ప్రసాదాన్ని కిందకి అందజేసానండి. వాళ్ళు పూజ చేసుకుంటారు. ఇంకా మధ్యాహ్నం నుంచి భోజనాలు కిందే చేద్దామని అందరూ అనుకున్నామండి. తలా ఒకటి ఐటెం వండుకుంటున్నారండి. నేనైతే కూర ఒప్పుకున్నానండి. కూర మిక్స్డ్ వెజిటేబుల్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. అందుకోసమని మార్కెట్కి పంపించామండి అందరూని. వాళ్ళందరూ వర్షంలో కారు వేసుకుని వెళ్ళారు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చారండి. నేనైతే 3 కేజీలు వంకాయలు, 2 కేజీలు బంగాళదుంపలు, క్యారెట్, బఠానీలు, ఇంట్లో కూరగాయలు ఉంటాయి, టమాటాలు 1 కేజీ అన్నీ కలిపి మిక్స్డ్ వెజిటేబుల్ కూర అయితే వండానండి. ఎక్కువ క్వాంటిటీలో వండాలంటే కొద్దిగా కష్టం కదండి. కొద్దిగా కుక్కర్లో వేసానండి. వేసి 2-3 సార్లు కుక్కర్లో వేసి వండేసి ఒక పెద్ద తపాలాలో మళ్ళీ మొత్తంగా పోపు వేసుకున్నానండి. కూర అయితే చాలా బాగా వచ్చిందండి, మిక్స్డ్ వెజిటేబుల్ కూర. అలాగే ఒక్కొక్కరు రైసు, ఒకరు సాంబారు, ఒకరు ఫ్రై కూర, అలా తలా ఒకటి తెచ్చుకొని కింద అయితే పారాయణం చేసుకున్నామండి. లలితా పారాయణం, విష్ణు సహస్రనామం చదువుకున్నాక ఆదివారం కదండి, అందరికీ సెలవు ఉంటుంది. అందరూ వచ్చి చక్కగా భోంచేస్తారని చెప్పి భోజనాలు అయితే పెట్టుకున్నామండి, తలా ఒకటి. మా కూర అయితే కొద్దిగా కుక్కర్లో వేస్తాను కదండి, కొద్దిగా ఉడికి మొత్తం కూర అయితే వండేసానండి. కూర అయితే చాలా బాగా వచ్చింది. అన్నీ కిందకి తీసుకెళ్ళి భోజనాలు అయితే కింద వడ్డించేశారండి. కలపలేకపోతున్నాను, మా ఆయనతో కలిపమన్నానండి. చేయి నొప్పి వస్తుంది, ఎత్తుగా ఉంది స్టవ్ మాది. ఇంకా మా ఆయన కలుపుతున్నారు అడుగంటకుండా ఉంటుందని. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే 5 రోజులు ఉంచుదాం అనుకుంటున్నామండి. చూడాలి స్వామి అనుగ్రహం ఎలాగుంటుందో. కూర అయితే ఫైనల్ రెడీ అయిపోయిందండి. ఇంకా కిందగా పట్టుకెళ్ళి వడ్డించేసుకుంటారండి. వంకాయ కూర అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.